హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, వాళ్ళ ఫీలింగ్స్ అనేది చూద్దాము. వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాం ఈరోజు. ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ కోసం అయితే చూడొచ్చు. మీకు దూరమైన పర్సన్, ఒకవేళ మీకు దగ్గరగా ఉండి కూడా మీ ఇద్దరి మధ్య సఖ్యత లేకుంటే కూడా అలా కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీకు దూరమైన పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. కార్డ్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడం వల్ల ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి అన్నమాట. మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. లైక్ ఇవ్వడం అనేది మర్చిపోతూ ఉన్నారు. మీరు లైక్ ఇచ్చైతే రీడింగ్ చూడొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్ ఇంకా తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ పెంటికల్. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 19, నెంబర్ 7, నెంబర్ 12, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 7 నెంబర్ ఆల్రెడీ వచ్చింది కదా.
నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎల్ లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, డబ్ల్యూ లెటర్, హెచ్ లెటర్, పి లెటర్, ఈ లెటర్, కే లెటర్, ఎన్ లెటర్, ఎఫ్ లెటర్, క్యూ లెటర్. ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నారు. కే లెటర్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని కాదు వద్దనుకుని వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు వీళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలనుకున్నారు, లైఫ్ లాంగ్ తోడు ఉంచుకోవాలి అనుకున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మిమ్మల్ని ఎటు కాని స్థితిలో అయితే వీళ్ళు వదిలేయడం అయితే జరిగింది. మీరు 24/7 వాళ్ళ కోసమే బాధపడ్డారు, ఏడ్చారు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ ఆలోచనలే మీ చుట్టూ వెంటాడాయి. అలా వెంటాడి మీరు ఏంటి అని అంటే డిప్రెషన్ లేకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఈ రిలేషన్ ఇంకా నా వల్ల కాదు, ఇది నాకు చాలా భారం అనిపిస్తుంది, ఇందులోంచి నేను బయటపడాలి అని కూడా మీరు అనుకున్నారు. కానీ బయట పడలేకపోయారు. డిప్రెషన్ లో ఉండడం, హెల్ప్లెస్ గా ఫీల్ అయ్యారు. నాకు ఎటు తోచట్లేదు అనేది మీలో ఉంది. ఇప్పటికి కూడా మీలో ఆ బాధ అనేది అలానే ఉందన్నమాట. నాకెందుకు ఇంత అన్యాయం చేశారు, నాకెందుకు ఇంత మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు ఎందుకు వీళ్ళు అనేది మీలో ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం అదర్ రిలేషన్. మీది ట్రూ లవ్ అయితే అక్కడ వాళ్ళది ట్రూ లవ్ కాదు. మీ లైఫ్ లోకి వీళ్ళు ఎలా వచ్చారు అని అంటే, మీ దగ్గర అన్ని విధాలుగా మీరు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పొజిషన్, వాళ్ళ అంత స్థితిలో లేరు. వీళ్ళ కొంతమంది వీళ్ళకి ఎంత వస్తున్నా చాలదు మీ పర్సన్ కి. సో మనీ పరంగా ఏదైనా కావచ్చు, మీ దగ్గరకు వచ్చాక మీరు అన్ని విధాలుగా బాగున్నారు అని మీ దగ్గరికి రావడం అయితే జరిగింది వీళ్ళు పాస్ట్ లో. సో ఇప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మీ పర్సన్ కంటే పెద్దవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాళ్లకు బానిస అయ్యారన్నమాట వీళ్ళు. వాళ్ళు ఒక తోలు బొమ్మలాగా ఎటు చెప్పితే అటు వినడము, ఎలా తిప్పితే అలా తిరగడము, వాళ్ళ మాటకు వాల్యూ ఇవ్వడము, వాళ్ళని మీ పర్సన్ ని వాళ్ళు ఒక కంట్రోల్ అనేది పెట్టుకున్నారన్నమాట. అలా కంట్రోల్లో పెట్టుకోవడం అయితే జరిగింది. వీళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నాక ఎవరినైతే నమ్మి వెళ్ళారో థర్డ్ పర్సన్ ని, ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్ మీ కంట కూడా పడ్డారు. సో మీరు భరించారు, మీరు చాలా బాధపడ్డారు, నిద్ర లేని రాత్రులు అయితే గడిపారు. ఎంత మోసం చేశారు వీళ్ళు, ఎంత బాధ పెట్టారు నన్ను అనే విధంగా మీరు బాధపడ్డారు. మీ మనసులో బాధ మీరు ఎవరికి చెప్పుకోలేరన్నమాట. ఆ విధంగా బాధపడ్డారు. ఎందుకు అని అంటే చెప్పుకుంటే మనకు విలువ పోతుంది అనే విధంగా మీరు ఆ విధంగా బాధపడ్డారు. దిక్కుతోచని స్థితిలో మిమ్మల్ని వదిలేసి వీళ్ళు తనకెక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళని కాదనుకొని, మీ పర్సన్ ని కాదనుకొని కొద్ది రోజులు రిలేషన్ బాగానే ఉండింది. తర్వాత పోను మెల్లగా ఏం చేశారు అని అంటే వీళ్ళని కాకుండా ఇంకా వేరే అదర్ రిలేషన్ కూడా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ లాభం ఉంది. సో ఆ రిలేషన్ లోకి వెళ్ళాక ఆ థర్డ్ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ లాభం ఉంది కాబట్టి వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది మెల్లమెల్లగా.
మెల్లమెల్లగా దూరం అయితే పెట్టారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి, సఖ్యత అనేది లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే నడుస్తుందన్నమాట. మిమ్మల్ని ఉన్న పలంగా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు కదా, మీ రిలేషన్ లో కంఫర్ట్ గా లేరు కదా. సో మిమ్మల్ని గాయపరిచినది ఏదైతే ఉందో ఆ రోజులు అనేది ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు బాధపడుతున్నారు. మీకెంత గాయం చేశారో ఆ గాయం అనేది ఇప్పుడు వాళ్ళకి తగిలింది. ఆ మనసుకు గాయం అనేది ఇప్పుడు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకు అంటే ఏదైనా తన దాకా వచ్చేంత వరకు ఒకరి బాధ ఒకరికి తెలియదన్నమాట. ఆ నొప్పి అనేది ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట అనేస్తారు లేదా ఆనందపడతారు. కానీ ఆ బాధ అనేది తన దాకా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, అవతల వాళ్ళు ఎలా బాధపడింటారు అనే బాధ ఇప్పుడు మీ పర్సన్ కి అనేది తెలుస్తుందన్నమాట. తెలిసినా ఏమి చేయలేకున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు కావాలనే దూరం పెడుతున్నారు. వాళ్ళు వద్దనుకుంటున్నారు. వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఉండంగానే వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడుకోవడము, హ్యాపీగా ఉండడము, వీళ్ళని పట్టించుకోకపోవడము, వీళ్ళని లెక్క పెట్టకపోవడము, కావాలని డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇగ్నోర్ చేయడము అయితే చేస్తున్నారన్నమాట. మీ పర్సన్ ఏంటి అంటే ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఈ రిలేషన్ లో మిమ్మల్ని కాదనుకుని వెళ్ళి ఎక్కడైతే తనకు అన్ని విధాలుగా తనకు బాగుంటుంది అని వెళ్ళారో అక్కడ ఉండలేకపోతున్నారు. మనసుకు గాయం అవుతూ ఉంది. అన్ని విధాలుగా మనసు గాయపడుతుందన్నమాట. వీళ్ళు మీ లైఫ్ లోంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కాదనుకొని వాళ్ళతో ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. వీళ్ళ దగ్గర ఉన్నదంతా ఊడిపోయింది ఇప్పుడు. సో కొత్త వాళ్ళని పట్టారు. వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే అక్కడ వాళ్ళు గాలం వేస్తారన్నమాట. అలాంటి పర్సన్ చేతిలో పడ్డారు వీళ్ళు. వాళ్ళు ఏంటి అంటే తన అవసరాల కోసమే ఇతరుల్ని వాడుకుంటారన్నమాట ఆ థర్డ్ పర్సన్. అలాంటి చోట పడ్డారు. ఇప్పుడు ఉన్నదంతా ఖాళీ అయిపోయింది. అన్ని విధాలుగా నష్టపోయారు. ఇప్పుడు మోయలేనంత భారంగా ఉన్నారన్నమాట. వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. లైఫ్ లాంగ్ తోడుంటామని చెప్పారు వాళ్ళు. ఈ రిలేషన్ లో లైఫ్ లాంగ్ తోడుంటామని చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే తను అనుకున్నది జరగలేదు. సో బాధ బాధ కలుగుతుంది మీ పర్సన్ కి. నేను ఉండాలా, ఇందులోంచి బయటపడాలా? ఒకవేళ బయటపడితే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చెయ్యాలి? మీరు చూపించిన ప్రేమ అది గుర్తొస్తుంది. ఎందుకు అంటే మీరు వాళ్ళుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు, అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది మీరు ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు అది గుర్తొస్తుందన్నమాట. నేను ఏ దారి లేకుండా చేసుకున్నాను కదా, నేను ఎంత పొరపాటు చేశాను, ఇప్పుడు వీళ్ళు ఇలా దూరం పెడుతున్నారు, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇలా తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోలేనంత విధంగా నేను ఇప్పుడు ఇరుక్కున్నాను అని తలకిందులుగా ఆలోచిస్తున్నారన్నమాట మీ పర్సన్. దిక్కుతో దోచిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలా ఉంటున్నారు? వీళ్ళ కంటి ఎదురుగానే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు పబ్బులకి వెళ్ళడము, హ్యాపీగా ఉండడము, 24 అవర్స్ కాల్స్ మాట్లాడుకోవడము, వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళ పట్ల డెడికేటెడ్ గా ఉండడము, వీళ్ళని పట్టించుకోకపోవడము, వీళ్ళని దూరం పెట్టడము, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా ఇద్దరు ఎడమొఖం పెడమొఖం లాగా ఉన్నారు. మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలా ఉన్నారు. ఇదంతా ఎందుకోసం చేశారు థర్డ్ పర్సన్ అంటే మనీ. ఎక్కడ తనకు లాభం ఉంటే అక్కడ వాళ్ళు వాలిపోతారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఎంత వస్తున్నది వాళ్ళకి చాలదు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు మనసిచ్చారు మీ పర్సన్. మీది నిజమైన ప్రేమ,
చెప్పాలంటే మీదొక ట్రూ లవ్. ఆ ట్రూ లవ్ ను కూడా కాదనుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ లైఫ్ లోంచి. ఇప్పుడు అక్కడ కంఫర్ట్ గా లేరు. వీళ్ళు నలుగురున్న చోట కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారన్నమాట. అంత బాధ అయితే కలుగుతూ ఉంది. అంత ఎమోషనల్ అయితే అవుతున్నారు. మనసుకు భారం అనిపిస్తుంది. గుండె పిండేసినట్లు అవుతుంది. దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళు దూరం పెట్టారు. వాళ్ళు సెల్ఫిష్ అన్నమాట. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు సెల్ఫిష్. అవసరానికే వీళ్ళని వాడుకోవడం అయితే జరిగింది. కానీ వీళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకునేటప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు పరిస్థితి ఏంటి అనేది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మీ అంత నిజాయితీ ప్రేమ అనేది వీళ్ళు చూపిస్తున్నారా, లేక నా అవసరానికే వీళ్ళు వాడుకుంటున్నారా, నా మీద ఏదైనా ఆశతో వీళ్ళు నా లైఫ్ లోకి వస్తున్నారా అనేది మీ పర్సన్ కి అయితే అర్థం కాలేదు. సో అలా ఇరుక్కునేసారు మీ పర్సన్ అయితే. వాళ్ళు ఆ విధంగా మీ పర్సన్ ని నైస్ గా నిమిరారన్నమాట. మాయ మాటలతో మాయాజాలం అనేది చేశారు మీ పర్సన్ కి. ఒక మాయాజాలం అనేది మాటలతో మనిషిని ఎంత బురిడి అయినా కొట్టించవచ్చు కదా అండి. అలా మీ పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది. అలా వెళ్ళారు. అలా వెళ్ళాక కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది మెల్లమెల్లగా దూరం పెట్టడం. ఆ తర్వాత స్టార్ట్ అయ్యి ఇప్పుడు బాధ. ఇప్పుడు ఏ దారి తోచట్లేదు. ఇటు రాలేకపోతున్నారు. ఇటు చూస్తే మీకు అన్యాయం చేసిన అది గుర్తొస్తుంది. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. నా పరిస్థితి ఏంటి, ఇంత దారుణంగా మారింది అనేదైతే ఇప్పుడు ఉంది వాళ్ళకి. ఎవరినైతే ఇష్టపడి మిమ్మల్ని దూరం పెట్టి మీ దగ్గర ఉండాలా వద్దా అనుకునే విధంగా వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఉండలేకపోతున్నారు. ఈ జీవితం నాకొద్దు, నేను ఈ బాధ భరించలేను, చుట్టూ కూడా పొడిచినట్లుగా ఉంది. ఒక మనిషికి ఎలా ఉంటుందో ఒక కంఫర్ట్ గా లేరు. ముళ్ళులతో గుచ్చినట్లుగా ఉంది. అక్కడ ఉండలేక వాళ్ళ పరిస్థితి అంత గాయమైంది మనసుకైతే. ఇలా బాధపడుతున్నారు. క్లారిఫికేషన్ ఏం జరిగింది, క్లారిఫికేషన్. దూరం పెట్టారు. ఎందుకు అంటే వీళ్ళేంటి అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఎలా ఏడ్పించారో అలా అక్కడ కూడా కొద్ది రోజులు వాళ్ళ దగ్గర కూడా ఇలా ఉన్నట్లున్నారు. కొంచెం గేమ్లు ఆడడం అలా కూడా వీళ్ళని దూరం పెట్టినట్లున్నారు మీ పర్సన్ ని. సో నాకు ఇక్కడ క్లారిఫికేషన్ లో కనిపిస్తుంది. ఇలా మిమ్మల్ని ఎలా ఆడుకున్నారో అలా ఒక పూర్ లాగా ఆడుకున్నారు. మిమ్మల్ని ఎలా ఏడిపించారో ఆ విధంగా ప్రాక్టికల్ గా అవతల వాళ్ళు వీళ్ళని ఆడుకున్నారు. ఇలా కనిపిస్తుంది. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని అయితే ఎలా ఏడిపించారో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళకి బ్యాడ్ కర్మ అనేది జరుగుతూ ఉంది. గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య. వాళ్ళని నమ్ముకొని ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో థర్డ్ పర్సన్ దగ్గర అక్కడ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళని లైఫ్ లోకి రానివ్వట్లేదు. ఒక ఛాన్స్ అనేది వీళ్ళకి ఇవ్వట్లేదు. చూద్దాం నా టైం ఎప్పుడు మారుతుందో అనే విధంగా ఉన్నారు. ఇటు మీ దగ్గరికి రాలేకున్నారు, అటు అక్కడ కూడా పరిస్థితి వాళ్ళు వీళ్ళని ఎంటర్ చేయట్లేదు, దూరం పెట్టారు. ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నమాట. వాళ్ళు దూరం పెట్టారు. వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళని మించిన వాళ్ళు వీళ్ళేంటి అంటే మీ లైఫ్ లోకి ఎలా వచ్చారో వీళ్ళని మించిన వాళ్ళు అవతల వాళ్ళు.
వీళ్ళు మీతో ఎలా గేమ్ ఆడారో అవతల వాళ్ళు అదే విధంగా గేమ్ ఆడారు వీళ్ళతో. ఇలా ఉందండి రీడింగ్ అయితే. ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదే నడుస్తుంది. నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు, నట్టేట్లో ముంచారు అనే విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏ దిక్కు లేదు అనేదైతే ఇలా ఉన్నారు. తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది. మీరు హ్యాపీగా ఉండండి, మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. ఇలాంటి వాళ్ళని వీళ్ళు కూడా ఏంటి అంటే అవసరానికి వాడుకునే వాళ్లే. వీళ్ళని మించిన వాళ్ళు ఆ థర్డ్ పర్సన్. మీకు జరిగిన అన్యాయమే అక్కడ వాళ్ళకి జరిగింది. మిమ్మల్ని ఏడిపించిన ఏడుపు అక్కడ కూడా ఏడుస్తున్నారు, కానీ మీతో బయట పడలేరు కదా. ఎందుకు అంటే సిగ్గుపోతుంది, చెప్పుకోలేరు కదా. ఇలా ఉంది. మీరు స్ట్రాంగ్ గా ఉండండి, మీ హెల్త్ కేర్ చూసుకోండి, మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. ఆ యూనివర్సే మీకేది ఇవ్వాలో దాన్ని తప్పకుండా మీకు అనేది ఇస్తుంది. అర్థమైందా అండి? ఎవరు మీ లైఫ్ కి వీళ్ళు సెట్ కారో యూనివర్సే దూరం చేస్తుందండి. మీకేది మంచిదవుతుందో, మీరు ఏది భరించగలరో దాన్ని మీకు అనేది యూనివర్స్ అనేది మీకు అందజేస్తుంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక దైవము కానీ యూనివర్స్ కానీ మనకేది ఇవ్వాలనో అదనేది తప్పకుండా ఇస్తారండి. మీరు బాధపడద్దు, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు పడుతున్నారు కదా బాధ, మిమ్మల్ని మించిన బాధ పడుతున్నారు ఇప్పుడు అక్కడ. ఇదే అండి. ఓకే అండి, బాయ్. నేను మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.